ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి అర్హులైన వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులను ఇవ్వాలని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. గత 2 రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు విరిగి ప్రమాదానికి గురైన వికలాంగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు మధును రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి పరామర్శించారు. అనంతరం లక్ష్మణస్వామి మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధికి పోరాటాలు లెక్క చేయకుండా వికలాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి మధు అని అన్నారు. రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. వికలాంగుల సమస్యలపైన పోరాడుతున్న కర్నూలు జిల్లా అధ్యక్షులకి ఇలా జరగడం దురదృష్టకరమని బాధపడ్డారు. పూర్తి స్థాయిలో మధు కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించారని వారు కోరారు. అమూల్య హాస్పిటల్కి రావడం జరిగినది ఎందుకనగా వికలాంగుల అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు కొన్ని అనారోగ్య కారణం వలన యాక్సిడెంట్ అయ్యి కింద పడడం జరిగినది. అతనికి 2 కాళ్ళు ఫ్యాక్స్ కావడం వలన అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అతను తొందరగా కోలుకొని బయటికి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అంతేకాదు అతను మా వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేశాడు. అతనిది బీద పరిస్థితి. ఎవరన్నా మన వికలాంగుల నాయకులు కానీ అధికారులు కానీ ముందుగా ఏడి మేడం మా వికలాంగుల మీద దయ ఉంచి అతను కోలుకునేంత వరకు మీరు ఆర్థిక సాయంగా చేసి మీరు నిలవాలని మా ఏడి మేడం గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరన్నా కానీ మా వికలాంగుల మీద దయ ఉంచి ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళను ప్రతి ఒక్క వికలాంగులను కూడా ఆదుకోవాలని నేను కోరుతున్నాను. ఇట్లు అదేవిధంగా మా వికలాంగుల బాధలు కూడా దండిగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని